పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు ఉత్సవాల్లో వాడితే మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అదొక్కటే మార్గమని అన్నారు ఆయన. వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయరాం మంగళగిరిలో పవన్ను ఆయన నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు ఉత్సవాల్లో వాడితే మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అదొక్కటే మార్గమని అన్నారు ఆయన. వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయరాం మంగళగిరిలో పవన్ను ఆయన నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు.